హాయ్ గాయస్, వెల్కమ్ టు షాన్వీస్ వ్లాగ్. నేను ఇప్పుడు మీకు మటన్ సూప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇట్లా ఆయిల్ వేసుకున్నాక బిర్యానీ ఆకు, జీలకర్ర, 2 యాలక్కాయలు, దాల్చిన చెక్క వేసుకుని మనం ఫ్రై చేసేసుకోవాలి. దాని తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఎక్కువ ఉల్లిపాయ వద్దు, ఓన్లీ జస్ట్ ఒక్కటే ఉల్లిపాయ కట్ చేసుకొని చిన్న కట్ చేసేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా రెడ్డిష్గా వచ్చినాక మిరియాల పౌడర్, ఇంకా మటన్ బోన్స్ ఏమైతే ఉన్నాయో అవి ఒక చిన్న 2 to 3 పీసెస్ కూడా వేసుకోండి, కొంచెం తినడానికి బాగుంటుంది. సో దాని తర్వాత పసుపు వేసేసుకుని కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి, మనకి బోన్ అనేది బాగా ఫ్రై అయిపోయి. తర్వాత జీడిపప్పు వేసేసుకోండి, జీడిపప్పు బాగుంటుంది తినడానికి కూడా. సో జీడిపప్పు స్టార్టింగే వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. మటన్ మసాలా వేసుకోండి, వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకోండి మొత్తం. ఆ తర్వాత ఒక 2 to 3 గ్లాసెస్ వేసేసుకోండి. మనకి సూప్లా కావాలి కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగుంటుంది సూప్ కూడా తాగడానికి. వాటర్ వేసుకున్నాక ఒక్క విజిల్ వచ్చే వరకు మనం మూత పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో 4 పచ్చిమిరకాయలు, జీడిపప్పు, బాదం వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ లాగా గ్రేవీ లాగా వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి. 1 విజిల్ తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుని తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా మనం 1/2 కప్ వరకు పుదీనా వేసుకోవాలి. అది బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకున్నాక 10 విజిల్స్ వచ్చే వరకు చేసుకోవాలి. 10 విజిల్స్ వచ్చినాక దాని తర్వాత మనం దీంట్లో సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ మనకి తగ్గినంత సాల్ట్ వేసుకోండి. దాని తర్వాత మిరియాల పౌడర్ కొంచెం వేసుకోవాలి. స్టార్టింగ్ వేసాం మిరియాల పౌడర్, అలాగే మళ్ళీ ఒకవేళ సరిపోకపోతే మిరియాల పౌడర్ కూడా మీరు వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం, చూసేయండి. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసైతే చూడండి, మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్.